ఇరాన్ మొన్న టర్కీ మీదకి నేరుగా మిస్సైల్ దాడి చేస్తే నాటో డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ధ్వంసం చేసింది. అయితే టర్కీ వాస్తవంగా ఇరాన్‌కి మిత్రులు. అదేంటి అని అడిగితే మేము మీ మీద కాదయ్యా అజర్బైజాన్ మీద ఏసాం. చిన్న తేడా వచ్చుంటదని చెప్పేటప్పటికి అందుకని టర్కీ ఏమి రెచ్చగొట్టి నాటోని తీసుకురాలేదు యుద్ధంలోకి. సరే ఇప్పుడొచ్చేటప్పటికి ఓ పక్కన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం డౌన్ అయ్యింది. ఇటు ఇరాన్ మీదన ఇజ్రాయెల్ గావచ్చు, అమెరికా గావచ్చు విరుచుకుపడుతున్నాం. గల్ఫ్ దేశాల మీదకెళ్ళి ఇరాన్ విరుచుకుపడుతుంటాం. ఇదంతా నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఈక్వెడార్ తాజాగా క్యూబాకి 48 గంటల డెడ్‌లైన్ ఇచ్చింది. ఈక్వెడార్ ప్రెసిడెంట్ డానియల్ నోబా తాజాగా క్యూబా అంబాసిడర్‌ని బయటికి తరిమేశాడు. ఆహ్, తక్షణం బహిష్కరించాడు. 48 గంటల్లోగా స్టాఫ్‌తో సహా దేశం విడిచిపొమ్మనమని ఆదేశించాడు. క్యూబన్ అఫీషియల్స్ తాజాగా వందల కొద్దీ బ్యాగులు, డాక్యుమెంట్లు ఎంబసీ పైన తగలబెట్టినటువంటి విజువల్స్ తర్వాత ఈ చర్య నడుస్తోంది. ఆహ్, ఎక్కడ ఈక్వెడార్‌లో వీళ్ళేదో కుట్ర చేశారు క్యూబా వాళ్ళన్నటువంటిది చర్చ నడుస్తోంది. దాంతో ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంది.